దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మీ జీవితాలు దేవునితో గడపడానికి దేవుడు మీకు ఇచ్చే చక్కటి అవకాశం. ముఖ్యంగా ఉదయం ప్రార్థన, సాయంకాల ప్రార్థన 21 దినం గడిచాయి. ఇక ముంబై మీటింగ్ నిన్నెంతో ఫస్ట్ ఘనంగా జరిగింది. ఈరోజు 2 మార్నింగ్ ఈవినింగ్ చక్కటి సభలు. మీ అందరికీ తెలుసు, ఎంతోమంది ముంబై చుట్టుపక్కల ప్రజలు సెయింట్ జేవియర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కాలేజ్ గ్రౌండ్స్ అండి, రహేజా హాస్పిటల్ ఆపోజిట్ మచ్చిమర కాలనీ. ఎందుకు నేను గుర్తు చేస్తున్నానంటే, మీరు కూడా మీ బంధువులు ఎవరంటే చెప్పండి. పాలు పొందమన్న వాక్యములు, ఆరాధనలు, శక్తి కలిగిన కార్యాలు. ఈరోజు మీ కండిషన్ ఎలా ఉందో నాకు తెలియదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడు, మాట తప్పనివాడు. ఆయన మాటను నెరవేరుస్తాడు. ఈరోజు మనం ఒక్క మాట చదువుకుందాం. 45వ కీర్తన 7వ వచనం 2వ మాట. కావున దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. ఏ తైలంతో అండి? ఆనంద తైలం. ప్రభు అట మన చెలికాండ్ర కంటే హెచ్చుగా హెచ్చింపబడినా నిన్ను నేను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాను. ఇంకా అంతకంటే ఏముంటుందండి? అన్నిట్లో ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక ప్రతి ఆనందాన్ని మీరు పొందుతూ ప్రార్థనలో బలంగా ముందుకు సాగండి. దేవునికి దగ్గరగా ఉండండి, క్రీస్తుతో నడవండి, ప్రతి వాగ్దానం స్వతంత్రించుకోండి. చక్కటి పాటలు, నీతి సూర్యుని రెక్కల కింద, నీ చేతి కార్యం, చేరితి నిన్నే కూడా ఒక చక్కటి మీ జీవితాలని దగ్గర తీసుకుని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టే, మాట కూడా ఒక వాగ్దానమే అండి. మాట, దేవుని మాట ఒక వాగ్దానం. బట్ వినండి, చూడండి, ప్రభుని స్తుతించండి. మీరు మీ హృదయాన్ని దేవుని తట్టు గట్టిగా తిప్పుకొని క్రీస్తులో కొనసాగండి. రక్షణ లేని బిడ్డలు ఇదే రక్షణ తిని మీ హృదయాన్ని వేసేకండి. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, ప్రతి బిడ్డను రక్షించి, రోగులు స్వస్థపరిచి, వ్యాధి నుండి, బాధ నుండి, చింత నుండి, నింద నుండి, గాయాల నుంచి, అవమానాల నుంచి, పోరాటముల నుంచి, రోగముల నుంచి, శ్రమల నుండి విడిపించి, అప్పులు, ఆర్థిక కొట్టివేసి, ఏ దేశాల్లో ఉన్నారో అక్కడ విడుదల, సమాధానం. ఇతర దేశాలకి వెళ్ళాలని వీసాల విషయంలో అద్భుతం నాయన. ఎవరెవరి ఇళ్లలో ఇతరులకు డబ్బు చిక్కుబడి ఉన్నారు, వారు డబ్బు తీసుకున్న వారికి నిద్ర పట్టకుండా వారి డబ్బు వారికి అందుటకు మీడియేటర్ల నుండి ఇప్పించి నష్టపోయిన బిడ్డలకు సహాయం. అయ్యా, ఎవరు ఏ సమస్యలున్నా విడుదల పొంది, ఆత్మీయ విడుదల, ఆరోగ్య విడుదల, ఆనంద తైలముతో అభిషేకించబడి ముందుకు సాగే కృపను దయచేయమని, ఒక జాషువా జనరేషన్, ఒక అపోస్తులిక మినిస్ట్రీ మా క్రైస్తవ సమాజంలో లేపి, అయా ప్రపంచ దేశాల్లో శత్రు పోరాటం, యుద్ధాలు, వ్యతిరేకతల పోరాటాలనిచ్చి సమాధాన సన్నిధి ప్రపంచం, దేశం మీద అనుగ్రహించమని, మా అందరికీ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ముంబై మీటింగ్ జరుగుతున్నాయి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 2nd డే మీటింగ్ సెయింట్ జేవియర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కాలేజ్ గ్రౌండ్స్ అండి, ఆపోజిట్ రహీజా హాస్పిటల్ మచ్చిమర కాలనీ, ముంబై. ప్రార్థన చేయండి, ప్రభు అద్భుతంగా జరిగిస్తున్నాడు. రెండవదిగా 28 దైవజనుల సదస్సు కల్వరి ప్రామిస్ హైదరాబాద్, హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర పొద్దున్న 9 నుంచి రాత్రి 9 వరకు. శనివారం స్వస్థత కూడిక కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో. ఇక 5:30 నుండి సాయంత్రం 9 వరకు శనివారం ఉజ్జీవ స్వస్థత విడుదల సభ. బెల్లంపల్లిలో కూడా శనివారం స్వస్థ సభ ఉంటుంది, సాయంత్రం ఆరాధనలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు చూడండి. దేవుడి మీ అందరినీ దీవించిన. పాటలు మాత్రం వినండి. నీ చేతి కార్యం, నీతి సూర్యుని రెక్కల కింద, చేరితి నిన్నే, అద్భుతమైన చిన్న క్లిప్ పెట్టాము చూడండి. ఆత్మీయ బలం పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.